గైస్ ఈరోజు వీడియోలో మనం యారే మెథడ్స్లో 4 మెథడ్స్ గురించి తెలుసుకుందాం. పుష్, పాప్, అన్షిఫ్ట్, షిఫ్ట్. ఓకే, సో ఈ కోడ్ మొత్తం నేను ఒక టెక్స్ట్ ఫైల్లో రాస్తాను, ఎందుకంటే మనకి హ్యూజ్ డేటా ఉంది, సో కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు నేను ఒక యారే తీసుకుంటాను. సో అందులో నేను ఒక 2 ఎలిమెంట్స్ ఇస్తాను. ఓకే, పుష్ అంటే ఇప్పుడు మనం పుష్ మెథడ్ యూజ్ చేసి ఒక ఎలిమెంట్ని యాడ్ చేస్తాం. అది ఆ ఎలిమెంట్ అనేది యారేలో ఉన్న లాస్ట్ ఇండెక్స్లో యాడ్ అయింది అండ్ ఇట్ రిటర్న్స్ ఏ న్యూ లెంత్. యారే యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు మనం యారే తీసుకుందాం, అన్నట్లో ఒక ఎలిమెంట్ని పుష్ చేద్దాం, చూద్దాం రిజల్ట్. ఓకే, సో చూసారా యారేలో 1, 2, 4 ఉన్నాయి. ఓకే, పుష్ చేసిన తర్వాత 4 యాడ్ అయింది లాస్ట్ ఇండెక్స్లో. ఇప్పుడు ఈ యారేలో లెంత్ చూద్దాం. లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది 3. ఓకే, సో ఇప్పుడు అదే విధంగా మనం పాప్ చూద్దాం. సో బేసిక్గా ఈ పాప్ అనేది డిలీటెడ్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మనం డిలీటెడ్ ఎలిమెంట్ని చూద్దాం. చూసారా లాస్ట్ ఇండెక్స్లో అది డిలీట్ అయింది. సో ఇప్పుడు అన్షిఫ్ట్, షిఫ్ట్ కూడా సేమ్ యాజ్ టు పుష్ పాప్. ఇప్పుడు ఈ షిఫ్ట్ మెథడ్ ఏంటంటే ఈక్వల్స్ టు పాప్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పాప్లో పాప్ మెథడ్ కాల్ చేయగానే లాస్ట్ ఇండెక్స్ అనేది డిలీట్ అయింది. కాకపోతే ఈ షిఫ్ట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఇండెక్స్ డిలీట్ అయిపోద్ది అనమాట. ఓకే, చూద్దాం అది కూడా. ఇదిగో 1 అనేది డిలీట్ అయింది. సో ఫస్ట్ ఇండెక్స్ డిలీట్ అయిపోద్ది. ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నది డిలీట్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు మరి అన్షిఫ్ట్ అంటే ఏంటి? అన్షిఫ్ట్ అంటే ఈజ్ ఈక్వల్ టు పుష్. సో బేసిక్గా పుష్ మెథడ్ మనం యూస్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ అనేది లాస్ట్ ఇండెక్స్లో యాడ్ అయింది. కానీ ఇప్పుడు అన్షిఫ్ట్ మెథడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి దానికి ఆపోజిట్, ఫస్ట్ ఇండెక్స్లో యాడ్ అయింది అన్షిఫ్ట్ మెథడ్ యూస్ చేస్తే. నేను 0 అనే దాన్ని ఫస్ట్ ఇండెక్స్లో యాడ్ చేయాలనుకుంటాను. సో ఇప్పుడు మనం
ఆ యారేలో మై యారేలో చూస్తే ఆ 0 అనేది ఫస్ట్ 0th ఇండెక్స్లో ఉంటుంది. సో ఇక్కడ 0 ఎందుకు యాడ్ అవ్వలేదంటే, సో బేసిక్గా మనం ఇదిగో యాడ్ అయిన తర్వాత మనం షిఫ్ట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇండెక్స్లోది రిమూవ్ అయిపోతుంది. సో అందుకే మనకి ఈ ఇష్యూ అనమాట. సో దీన్ని కామెంట్ చేస్తాను. సో ఇప్పుడు మై అరేలో చెక్ చేస్తే 0 అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉంటుంది. సో 0 1 2 5 6 7 సో ఇదన్నమాట షిఫ్ట్ అన్షిఫ్ట్. సో ఈ 4 మెథడ్స్ ఈజీ. సో పుష్ అంటే యారేలో ఉన్న లాస్ట్ ఇండెక్స్లో యాడ్ అయింది. సో అండ్ ఇట్ రిటర్న్స్ ఏ న్యూ లెంత్. అండ్ పాప్ వచ్చేసరికి యారేలో ఉన్న లాస్ట్ ఇండెక్స్ డిలీట్ అవుతుంది. సో పాప్ విల్ రిటర్న్ డిలీటెడ్ ఎలిమెంట్. అండ్ అన్షిఫ్ట్ అంటే ఏంటి, యారేలో ఉన్న ఫస్ట్ ఇండెక్స్కి మన ఎలిమెంట్ అనేది యాడ్ అయింది అండ్ ఇట్ రిటర్న్స్ ఏ న్యూ లెంత్. అండ్ షిఫ్ట్ అనే మెథడ్ ఎందుకు యూజ్ అయ్యిందంటే, సో ఫస్ట్ ఇండెక్స్లోది డిలీట్ చేయడానికి అండ్ ఇట్ విల్ రిటర్న్ ఏ డిలీటెడ్ వాల్యూ. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.